ఓం నమస్తే. నా పేరు ఎం. సుజిత్ కుమార్. నేను చీరాల, ఆంధ్రప్రదేశ్ నుంచి మాట్లాడుతున్నాను. గౌరవనీయులైన వెంకటాచార్యంటి గారికి నా నమస్కారాలు. అలాగే పోయిన వీడియోలో నా నా డౌట్స్‌కి సమాధానాలు ఇచ్చినందుకు ధన్యవాదాలండి. మీ సూచన ప్రకారం నేను అలాగే పాటిస్తున్నాను. లాస్ట్ 1 ఇయర్ నుంచే ఆ పని కూడా చేస్తున్నానండి. మీరు కూడా అదే సూచించారు. నేను అదే చేస్తాను. అది ఎప్పుడైతే రీచ్ అవుతుందో నేను అప్పుడు మిమ్మల్ని మెయిల్‌లో కాంటాక్ట్ అవుతాను. రెండో విషయం అంటే మీరు ఆ వీడియోలో అన్నారు మీకు మ్యారేజ్ అయిందా లేదో, ఏమైందో లేదో రీసెర్చ్ చేయడానికి వచ్చానండి. నిజమేనండి, నాకు మ్యారేజ్ అయింది. ఇద్దరు పిల్లలున్నారు, అమ్మాయిలు. సో, వాళ్ళు ఆహ్, వాళ్ళకి కూడా ఇప్పుడు ప్రాబ్లమ్ ఏంటంటే నేనెందుకు అడిగానంటేనండి, చిన్నగా ఈ యజ్ఞం స్టార్ట్ చేస్తూ నేర్చుకొని, ముఖ్యంగా వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయండి. సో, ఆ హెల్త్ ఇష్యూస్ అంటే ఎప్పుడు గూడా చీటికి మాటికి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. డాక్టర్స్ దగ్గరికి తీసుకెళ్ళడం ప్రతి మంతు విజిట్ చేయాల్సొస్తుంది డాక్టర్‌ని. సో, ఆహ్, ఈ యజ్ఞం ద్వారా అయినా ఇంట్లో కాస్త ఈ చిన్నగా హోమం నేర్చుకొని, యజ్ఞం చేస్తూ వాటి ద్వారా ఇంట్లో వాళ్ళ ఆరోగ్యం కోసం నేను పరమాత్మని ప్రార్థిద్దామని అనుకుంటున్నానండి. అలాగే అలాగని ప్రతి డాక్టర్‌ని కూడా కన్సల్ట్ అవుతున్నాను. అవ్వకుండా ఏమి ఉండట్లేదు. సో, వాళ్ళకేంటంటే ఇమ్యూనిటీ పవర్ చాలా తక్కువగా ఉంది. సో, దానివల్ల ఊరికే వాళ్ళకి ఈ ప్రాబ్లమ్స్ రావడం, వాళ్ళ వయసు చాలా చిన్న వయసండి. అంటే ఒకరికి 5 సంవత్సరాలు, ఒకరికి 7 సంవత్సరాలు. అందువల్ల గూడా ఒక రీజన్ అని చెప్పి డాక్టర్స్ చెప్తున్నారు. సో, ఆ పరమాత్మనే అడుగుతున్నానండి. ఇందుకోసం నేను మిమ్మల్ని అడుగుతున్నాను. ఏదైనా మంత్రాలు నేను చేయగలిగిన మంత్రాలు పరమాత్మని జపం చేయగలిగి ఉంటే దయచేసి చెప్తారని కోరుకుంటున్నాను. అది నా మొదటి ప్రార్థన మీకు. ఓం నమస్తే. నేను డాక్టర్ వెంకటా చాగంటి, ప్రెసిడెంట్, యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్. సుజిత్ కుమార్ ప్రశ్న విన్నారు కదండి. ఆరోగ్యం కోసం ఏమైనా మంత్రాలు ఉన్నాయా? నేను ఇట్లా పిల్లల ఆరోగ్యం కోసం ప్రయత్నం చేస్తున్నాను. ఉన్నాయండి, కానీ ముఖ్యంగా మీకు ఒక మంత్రం ఇప్పుడు వినిపిస్తాను. దానికి కారణం కూడా ఉంది. మీరు పిల్లల సంగతి చూసినప్పుడు మనకి పిల్లలకి ఆరోగ్యం బాగుండాలి అంటే వాళ్ళకి వాతావరణం బాగుండాలి. అంటే ఏంటంటే ఒక మాట, పిల్లలకి గాలి పడకపోవచ్చు. అంటే అత్యధికమైన గాలి కానీ, లేకపోతే చలి కానీ, లేకపోతే వేడి కానీ పడకపోవచ్చు. అది కాకుండా వాళ్ళు తినే ఆహారం మరి ముఖ్యంగా ఏమి తింటున్నాము, ఏమి తింటలేదు అన్నది ముఖ్యం. ఆయిల్ ఏదైతే వాడతామో అది మీరు బజార్లోంచి కొనుక్కొస్తారు, తీసుకొచ్చి వాడేస్తుంటారు. కానీ ఆయిల్ మంచిగా లేకపోతే మటుకు చాలా ప్రమాదం. అది వాళ్ళకి తెలియకుండానే కడుపులో ప్రాబ్లం అవుతుంది, శ్వాస ప్రాబ్లమ్స్ వస్తాయి, గుండె ప్రాబ్లమ్స్ వస్తాయి, పేగుల్లో ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇక్కడ రీసెంట్గా అమెరికాలో ఒక సంఘటన జరిగింది. నేను విన్నాను ఎవరి ద్వారా. ఒక ఒక కంపెనీలో పనిచేస్తున్న వ్యక్తి ఒక కొడుకు వాళ్ళందరూ కలిసి బయటికి వెళ్ళి తినొచ్చారు. ఆ తర్వాత నుంచి అబ్బాయి చాలా కడుపు నొప్పి ఉంది అంటే ఎంతో విపరీతం నొప్పి వచ్చిందంటే ఎమర్జెన్సీ కేర్కి తీసుకెళ్ళారు. తీసుకెళ్తే వాళ్ళు స్కాన్ చేసి తెలుసుకున్నది ఏంటంటే ప్రేగులకి చిల్లు పడిపోయింది. ఏం పదార్థం తిన్నాడో పాపం. అప్పుడు వాళ్ళు ఏం చేశారు, పొట్ట కట్ చేసి ఆ ప్రేగులు చిల్లపడిన దానికి అటు ఇటు ఉన్నదాన్ని కలిపి కుట్టేసేసి పెట్టారు. అబ్బాయికి ఇప్పుడు భోజనం చేయడానికి లేదు కొన్ని రోజుల దాకా. ఇప్పుడంతా కూడా లిక్విడ్స్, సెలైన్ ద్వారా ఎక్కించడం తప్పితే ఒక్కటి నోటి ద్వారా ఏమి తీసుకోకూడదు. అది నయమయ్యి హీల్ అయిపోయిందన్న తర్వాత అప్పుడు మెల్లగా తినడం మొదలుపెట్టచ్చు అనమాట. సో ఇలాంటి జబ్బులు మనకి రకరకాల పదార్థాలతో వస్తున్నాయి. కెమికల్స్ కొన్ని ఉన్నాయన్నమాట. అవి కొంతమందికి అరిగించుకోగల శక్తి ఉంటుంది, కొంతమందికి ఉండదు. కాబట్టి మీరు ముఖ్యంగా ఆరోగ్యానికి సంబంధించి భోజనం మీద బాగా దృష్టి పెట్టండి. ఏమి తింటున్నాం, ఏమి తింటే మనకు మంచిగా అనిపించవచ్చు. ఒక మాట భార్యాభర్తలు ఇద్దరికీ గొడవ రావచ్చు. ఎందుకంటే వాళ్ళకి బాగుంది అనిపించవచ్చు, ఇంకోళ్ళు బాగుండదు అనిపించవచ్చు. కాబట్టి మీ ఇద్దరు కూర్చొని జాగ్రత్తగా ఆలోచించి
ఈ పదార్థాలు అయితే మంచిది, ఈ పదార్థాలు మంచిది కాదు అని డిసైడ్ చేసుకోవాలి. భోజనం మంచి భోజనం పెట్టాలి. తక్కువైనా పర్వాలేదు కానీ భోజనం శ్రేష్టంగా ఉండాలి. హ్మ్. తామసిక భోజనం ఉండకూడదు ఎట్టి పరిస్థితుల్లోనూ. అంటే ఏంటంటే ఫ్రెష్‌గా వండుకోవడం, ఫ్రెష్‌గా తినటం. ఆయిలు మీరు నా చిన్నప్పుడైతే గానుగకెళ్ళి పట్టించుకొచ్చేవాళ్ళు. ఇప్పటికీ ఉన్నాయి గానుగలు. మీరు పట్టించుకొని మీరు సొంతగా రావాలి. ఒకవేళ వాళ్ళ మీద నమ్మకం లేతే మీరే ఇంట్లో పట్టించుకోవాలి. ఇదనమాట. సో, ఇది ఇలా చేసి ఆ నూనెనే వాడాలి. లేదు మంచి పాలు తెచ్చుకొని వెన్నది చేసుకొని నెయ్యి చేసుకోండి. ఆ నెయ్యితో మీరు తాలింపు అవి వేసుకోండి. చాలా బావుంటుంది. చక్కగా ఉంటుంది. సో, ఇది ముఖ్యంగా అనమాట. ఆ తర్వాత పిల్లలకి కొన్ని పదార్థాలు పడతాయి. కొన్ని పదార్థాలు పడవు. అవి మీరు సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత పండ్లు ఫ్రెష్ పండ్లుంటాయన్నమాట. అవి వీళ్ళు ఏం చేస్తున్నారు మగ్గబెడుతున్నారు. ఆర్టిఫిషియల్‌గా మగ్గబెడుతున్నారు. అలా కాదు. న్యాచురల్‌గా మగ్గినవి ఉంటాయి. పచ్చివి తెచ్చుకోండి మీరు. తెచ్చుకొని న్యాచురల్‌గా మగ్గబెట్టండి. ఆ మగ్గిన పళ్ళు పిల్లలకివ్వండి. కొరికి తినాలి వాళ్ళు. శుభ్రంగా కడిగేసి దాని మీద ఏ మందులు అవి లేకుండా అవి ఇవ్వండి. ఇవి చాలా ముఖ్యం. ఇంకా ప్యాకెట్లు అమ్ముతారు. చిప్స్ ప్యాకెట్స్ అని అవి అని ఇవ్వండి. అస్సలు తినకూడదు. 100% బ్యాన్. అప్పుడు గానీ మీ ఆరోగ్యం బాగుపడుతుంది. సో, ఇలాంటివి మనం చాలా ఫుడ్ మీద ఫోకస్ పెట్టేసేయండి. ఫుడ్డు తర్వాత వాళ్ళకుండే వాతావరణము, వాళ్ళకి ఏం నచ్చుతుంది, ఏం నచ్చదు, ఏం బాధ కలుగుతోంది, మెల్లగా అడిగి తెలుసుకోండి. నీకు ఏది ఇష్టము, ఏది ఇష్టం లేదు అని తెలుసుకోండి. ఇష్టమైన పదార్థాలు ఉండొచ్చు కాక, కానీ అవి శరీరానికి పడకపోవచ్చు. అందుకని ఇది ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సిన విషయం ఇది. సో, ఈ విషయాల్లో మీరు దృష్టి సారించండి. అలానే ఇప్పుడు మన యూనివర్సిటీ స్టూడెంటు విక్రమాదిత్య హైదరాబాద్‌లో డిసెంబర్ 25 అనుకుంటా. ఆ రోజు సూర్యోపాసన చేస్తున్నాడు. ఆయన రెగ్యులర్‌గా సూర్యోపాసకుడు. ఆ రోజు యజ్ఞం చేస్తున్నాడు. సనత్ నగర్‌లోనో ఎక్కడనో చేస్తున్నాడు. ఆయనకి హృద్రోగానికి సంబంధించిన మంత్రం ఇచ్చాను. ఆ మంత్రంతో హోమం చేయబోతున్నాడు. ఆ మంత్రం యొక్క వాల్యూ ఏంటంటే హృద్రోగాన్ని తగ్గిస్తుంది. హృద్రోగులందరూ అక్కడికి వెళ్ళొచ్చు. అలానే మందపర్రు ఏలూరు డిస్ట్రిక్ట్‌లో మందపర్రు అనే గ్రామంలో నరసింహ శర్మ గారు 55 ఋత్విజులతో కలిపి రుద్రహోమం చేయిస్తున్నారు. అది మన యూనివర్సిటీ పాత స్టూడెంటు రాఘవేంద్ర అక్కిన ప్రగడ. అతను చేయిస్తున్నాడు అక్కడ. సో, దానికి బ్రహ్మగా ఈయన నరసింహ శర్మ గారు ఉన్నారు. అత్యద్భుతంగా 55 మంది ఋత్విజులతో మందపర్రు గ్రామంలో రుద్రహోమం చేస్తున్నాడు. అతిరుద్రం. సో, దీనికి మూలికలు ప్రత్యేకమైన మూలికలు వాడుతున్నారు. అలానే శ్రీనివాస్ రెడ్డి అదే మన ఆ విక్రమాదిత్య. ఆయన కూడా ప్రత్యేకమైన మూలికలతో హోమం చేయబోతున్నాడు. దానికి సంబంధించిన మంత్రం మీకు ఒకటి చూపిస్తానిప్పుడు. ఆ మంత్రం ద్వారా హృదయానికి ఉన్న ప్రాబ్లమ్స్ పోతాయి. ఎవరన్నా హృద్రోగులుంటే గనక ఇది ఖచ్చితంగా వాడండి. అందులో యజ్ఞం అనేది చాలా ఇంపార్టెంట్. సుజిత్ కుమార్ గారు ఉదయం కాలం అగ్ని ద్వారా పిల్లలు ఆ అగ్ని ద్వారా వచ్చిన వేడిని కానీ, లేకపోతే ఆ కిరణాల్ని కానీ, ఆ వాయువుని కానీ, అది వాళ్ళు పీల్చుకోవడం మూలంగా మెల్లమెల్లగా ఆరోగ్యవంతులవుతారు. తొందరపడకూడదు. ఆరోగ్యం అనేది బిల్డప్ చేయాలి. అది పూర్వజన్మ నుంచి వచ్చిన కర్మ మూలంగా మాటు వీక్‌గా ఉంటారు. ఆ స్ట్రెంగ్త్‌ని మీరు పికప్ చేయించాలి. తప్పకుండా జరుగుతుంది. అగ్ని మూలంగా బలం వస్తుంది. అగ్ని ఏకాక్షరేణ అని చెప్పి మనం ఒక మంత్రము దసరా టైంలో చదువుతాం. సో, ఇలా ఈ మంత్రాలతో మనము హోమం చేయడం మూలంగా బలం చేకూరుతుందనమాట. ఖచ్చితంగా వస్తుంది. అగ్ని మూలంగా బలం వస్తుంది. బలం కాదు, బుద్ధి కూడా వస్తుంది. బుద్ధే కాదు, తేజం వస్తుంది. తేజమే కాదు, ఆరోగ్యం వస్తుంది. ఆరోగ్యమే కాదు, ఆయుష్ పెరుగుతుంది. ఇవన్నీ జరుగుతాయన్నమాట. అందుకని అగ్నిని ఉపాసించేవాడు మనం. అగ్ని ఉపాసన అంటే ఇదే హోమం ద్వారా, యజ్ఞం ద్వారా. ఇది విక్రమాదిత్య నిత్యం చేస్తున్నాడు. సూర్యోపాసకుడు. ఈ మంత్రం నేను చెప్పబోయేది సూర్యుడికి సంబంధించిన మంత్రం. సో, అగ్ని ఉదయం కాలం అగ్ని చాలా ముఖ్యం. అది కూడా హోమము క్లోజ్డ్ డోర్స్‌లో చేయకూడదు. తలుపులు వేసేసి చేయకూడదు ఎప్పుడు. చక్కగా కిటికీలు, తలుపులు తెరిచుంటే గాలి ఈ హోమం చేసినప్పుడు లోపల గాలి బయటికి వెళ్ళి, బయట గాలి లోపలికి రావాలి. ఇది ముఖ్యం అన్నమాట. లేదు ఆరు బయట చేసుకోవాలి. వర్షం అవి పడకుండా పైన చెత్తులాగా ఉంటే, వరండాలాగా ఉంటే బావుంటుంది. ఇవన్నీ కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. అగ్ని స్ప్రెడ్ అయిపోయి అవి ఇవి అంటుకోకుండా జాగ్రత్త పడాలి.
ఇవన్నీ చాలా జాగ్రత్తగా చేయవలసిన విషయాలు. దానికి మీరు ట్రైనింగ్ తీసుకున్నారు, తీసుకుంటే కనుక బ్రహ్మాండం. తీసుకోకపోతే ట్రైనింగ్ తీసుకోండి, చూడండి హోమాలు ఎలా చేస్తున్నారు అని. ఇది ముఖ్యం అన్నమాట. సో ఎవరైతే హైదరాబాద్లో ఉన్నారో డిసెంబర్ 25న ఈ విక్రమాదిత్య చేసే సూర్యోపాసనకి అటెండ్ అవ్వండి. అలానే డిసెంబర్ 22 నుంచి డిసెంబర్ 28 దాకా నరసింహ శర్మ గారు బ్రహ్మగా ఉంటూ యజ్ఞకర్త అక్కినపల్లి రాఘవేంద్ర చేయిస్తున్న అతిరుద్రం ఆ 7 రోజులు బ్రహ్మాండమైన ఉత్సవం అన్నమాట. అది 55 మంది ఋత్విజులు. ఆలోచించండి ఒకసారి, అద్భుతంగా జరగబోతోంది. ఆ ప్లేస్కి వెళ్ళండి, మీరు వెళ్ళి సందర్శించండి, నుంచి అక్కడున్న వాయువులు పీల్చుకోండి. ఆరోగ్యమే ఆరోగ్యం. సో ఇప్పుడు ఆ సూర్యుడికి సంబంధించిన మంత్రం ఒకసారి చూద్దాం. ఇదిగోండి ఈ మంత్రం అండి. ఋగ్వేదము 1:50-11. ఉద్యన్నద్యా ఉత్ యన్, ఉత్ యన్ అద్య, ఇలా విడదీయాలన్నమాట. ఉత్ యన్ అద్య అంటే ఎవరు, మిత్రమహ అంటే ఎవరు, ఆరోహన్నుత్తరాం దివం. హే సూర్యయజ్ఞ. మిత్రమహ అంటే మిత్ర ప్లస్ మహహ. మిత్రమహ అంటే సూర్యయజ్ఞ అంటే ఎవరైతే సూర్యుని ఉపాసిస్తున్నారో అతను ఉద్దేశించి పలుకుతున్నాం. ఈ సమయంలో మనము విక్రమాదిత్య ఎవరైతే చేస్తున్నారో అతను, లేదు మన నరసింహ శర్మ గారు ఆయన్ని ఉద్దేశించి పలుకుతున్న మాటలు ఇవి. ఏమని? ఉజ్జన్నద్య, నేడు. అద్య అంటే నేడు. సూర్యుడు ఉదయించు ప్రయత్నమున, ఎప్పుడైతే సూర్యుడు ప్రయత్నం చేస్తుంటాడు ఉదయించడానికి, ఆకాశమున ముందు వృద్ధి చెందుతున్న కాలమున, అంటే సూర్యుడు వృద్ధి చెందుతుంటాడు అంటే ఏంటి, పెద్దగా అవుతుంటాడు అనమాట. మీరు బాగా గమనించాలి ఆ సమయం. సో చిన్నగా ఉన్న సూర్యుడు పెద్దగా అవుతుంటాడు అనమాట. ఆ సమయంలో హే సూర్య, మళ్ళీ సూర్యుని ఉద్దేశించి, నా యొక్క హృదయ రోగమును హరించుము మరియు నాశనం చేయుము. ఇక్కడ హృద్రోగం మమ సూర్య పరిమాణంచ నాశయ. ఈ మంత్రంలో హరిమాణం అంటే హరించుము అని ఒక అర్థం వస్తుంది. పసుపచ్చ రంగు గల కిరణములతో హరించుమను ఇంకొక మీనింగ్ వస్తుంది. అలానే ముదురు గోధుమ రంగులో ఉండే హృదయం ఉంటుంది. హృదయం ఆ రంగులో ఉంటుంది అనమాట. సో ఎరుపు మెరూన్ కలర్లో వస్తుందన్నమాట. అది అనమాట. సో హృద్రోగం మమ, నా యొక్క హృద్రోగాన్ని హరించుము, నాశనం చేయము. ఎప్పుడు హరించమని చెప్తున్నాము? ఉదయం కాలంలో. హే సూర్యయజ్ఞ అంటే ఎవరైతే సూర్యోపాసన చేస్తూ యజ్ఞాలు చేస్తూ ఉంటారో ఆ వ్యక్తే చేయగలడు ఈ పని. అలానే మీరు చేశారనుకోండి, మీరు చేయగలుగుతారు. అంటే సూర్యుడు ఉదయిస్తున్న కాలంలో, పెద్దగా అవుతున్న సమయంలో, ఆ సమయంలో వైద్యుడన్నవాడు హృద్రోగికి మెడిసిన్ ఇవ్వాలి. అది సరి అయిన సమయం. అప్పుడు సూర్యుడి నుంచి వచ్చే కిరణాలు పనిచేసి హృద్రోగాన్ని హరిస్తాయి, నాశనం చేస్తాయి ఖచ్చితంగా అన్నమాట. సో హరించడానికి నాశనం చేయడానికి తేడా ఉంది. హరించటము అంటే తీసివేయటం, నాశనం చేయడం అంటే లేకుండా చేసేయటం, ఇదన్నమాట. సో ఇది తీసివేస్తే మళ్ళీ రావచ్చు కాక, కాబట్టి నాశనం కూడా చేయమంటున్నాడు. ఫస్ట్ తీసేయి, తర్వాత నాశనం చేయి. అలా మనకి సూర్యభగవానుడు, సూర్యుని ఉపాసిస్తున్న వాళ్ళు ఈ మంత్రం ద్వారా ఉదయమే సూర్యోదయ కాలంలో, సూర్యుడు పెద్దగా అవుతున్న సమయంలో హోమం జరుగుతూ ఉండాలి. అందులో ప్రత్యేకమైన మూలికలతో హోమం చేయాలి. అది ఈ మంత్రంలో ఉంది. ఆ మూలికలు నేను విక్రమాదిత్యకి పంపించాను, అలానే మన నరసింహ శర్మ గారికి కూడా పంపించాను. సో వాళ్ళిద్దరు ఆ మూలికలు వాడతారు. సో దాని ద్వారా హృద్రోగం ఏదైనా ఉంటే కనుక ఖచ్చితంగా తగ్గుతుంది. సో మీకు లేదనుకోండి, మీరు వెళ్ళారనుకోండి, హృద్రోగం రాకుండా ఉంటుంది. సో హృద్రోగం రాకుండా ఉండాలంటే ఇందులోని తంత్రం చూడండి. సూర్యుడు ఉదయిస్తూ పెద్దగా అవుతున్న సమయము, ఆ సమయంలో నిద్రపోకూడదు. అలా నిద్రపోయే వాళ్ళకి ఎప్పుడోకప్పుడు హృద్రోగం రావచ్చు. సో అందుకని ఆ సమయంలో నిద్రపోకూడదు. ఆ సమయంలో నిద్ర మేల్కొని సూర్యుడికి ఎదురుగుండా ఉండాలి. మీరు పని ఉందనుకోండి, ఆ పనిలో ఉండండి. సో మెలుకొని ఉండాలి. అది వెరీ ఇంపార్టెంట్. ఎందుకు తెలుసుకుంటూ ఉండాలి కదా, అదే చెప్తున్నాడు కదా ఆ మంత్రంలో, అదే చెప్తున్నాం అన్నమాట. ఎందుకంటే అడ్రస్ చేస్తున్నామంటే తెలిసే అడ్రస్ చేస్తాం, తెలియకుండా అడ్రస్ చేయం. హే మిత్ర, సూర్యమిత్ర అంటే మిత్రయజ్ఞ అని చెప్తున్నాం. అలానే హే సూర్య అని అడుగుతున్నాం. కాబట్టి వైద్యుడు సూర్యుడు ఇద్దరూ
ఆ సమయంలో మనకి తోడ్పడాలి అని కోరుకుంటున్నాం. సో మీరు అందరూ కూడా ఎవరైతే హృద్రోగం ఉందనుకుంటున్నారో మీరు ఏం బేఫికర్, మీరు వెళ్ళి ఈ పని చేయండి, ఆ హోమంలో పాల్గొనండి. అలానే నిత్యము హోమం చేయడానికి ప్రయత్నం చేయండి. కుదరనప్పుడు కనీసం ఎప్పుడెప్పుడు కుదురుతున్నప్పుడప్పుడు, కానీ సూర్యోదయం వేళ ఎట్టి పరిస్థితులు నిద్రపోకూడదు. లేచి ఉండవలే. లేచి వీలైతే సూర్యుడికి ఎదురకుండా ఉండవాలి. జపం చేసుకుంటూనే ఏదో ఒకటి, హృద్రోగం రాకుండా ఉంటుంది. సో హృద్రోగం రాకపోవడానికి, నివారించడానికి ఈ మంత్రంలో ఉపాయాలు చెప్పారు. సో ఆ ఉపాయాలు పాటించండి. పైసా ఖర్చు లేదు. హ్యాపీగా మనం చేసుకోవచ్చు. మన ఇంట్లో మనం చేసుకోవచ్చు. ఎన్ని ఆహుతులు ఇవ్వాలండి? 15 ఆహుతులు, 16 ఆహుతులు సరిపోతాయి. దేంతో చేయాలండి? నెయ్యితో చేయండి. స్వచ్ఛమైన నెయ్యి తెచ్చుకోండి, చేయండి. ఈ మంత్రం చదవండి, స్వాహ అనుకోండి, దట్స్ ఇట్. ఇలా దీంతో చేయవచ్చు. కానీ ఆ ప్రత్యేకమైన మూలికలు, అది నేను విక్రమాదిత్యకిని ఇటు నరసింహశర్మ గారికి పంపించాను. వాళ్ళు చేసేవి అది మీరు ఇష్టం వచ్చినట్టు చేసేస్తారు చెప్తే. అందుకని వాళ్ళిద్దరికీ చెప్పాను నేను. వాళ్ళు చేసుకొస్తారు. ఆ యజ్ఞాలు అటెండ్ అవ్వండి. దగ్గరుంటే అటెండ్ అవ్వండి. లేకపోతే నేను ఎట్లన్నా ఆ వీడియోలు మీకు యూట్యూబ్లో పెడతాను, మీరు చూడొచ్చు. కానీ హృద్రోగం ఉన్నవాళ్ళు ఉదయం కాలము, మరీ మరీ చెప్తున్నాను అనుకోకండి, ఇది తథ్యము. సూర్యోదయం కంటే ముందరే లేచి కాలకృత్యాలు ముగించుకొని సూర్యుడికి ఎదురుగుండా కూర్చొని జపం చేయండి. ఈ మంత్రంతోనే జపం చేయండి. ఒక 15 నిమిషాలు, 5 నిమిషాలు, 10 నిమిషాలు, మీకు ఎంత టైం ఉంటే అంత చేయండి. చేసి హృద్రోగాన్ని నాశనం చేయమని సూర్యుడిని కోరుకోండి. ఇక్కడ సూర్యుడు అంటే పరమాత్ముడు అని కూడా అర్థం వస్తుంది. సో హే సూర్య అన్నప్పుడు అడ్రస్ చేస్తున్నాం అంటే పరమాత్మని అడ్రస్ చేస్తున్నాం. అలానే సూర్యుడు ఎదురుగుండా ఉన్నాడు కాబట్టి ఆయన అడ్రస్ చేస్తున్నట్టుగా ఉంటుంది. అందుకని మన పూర్వీకులు ఇదివరకు మీరు ఎన్నో సినిమాల్లో కూడా చూసుంటారు. రాముడు కానీ లేకపోతే ధర్మరాజు కానీ వీళ్ళందరూ కూడా నది ఒడ్డుకెళ్ళి ఆర్ఘ్యం ఇవ్వటము ఇవన్నీ చూసుంటారు సూర్యుడికి. సో ఇవన్నీ ఎందుకు చేస్తారంటే ఈ హృద్రోగం రాకుండా ఉండటానికి. ఇది మీరు ఖచ్చితంగా పాటించవలసిన నియమాలు. హృద్రోగం రాదు. అలానే ఆహార నియమాలు పాటించండి. ఇది ముఖ్యం అనమాట. అది ఎట్లన్నా మీ డాక్టర్ మీకు చెప్తూ ఉంటాడు కదా. సో ఇది యజ్ఞం ద్వారా గుర్తుపెట్టుకోండి. మంత్రం ఇది, తంత్రం ఎలా చెయ్యాలి, యంత్రం యజ్ఞకుండం ఏ సైజులో ఉండాలి, ఎలా ఉండాలి, దానిలో ఏ మూలికలు వేయాలి, ఇవన్నీ కూడా మనం తెలుసుకొని చేస్తే అద్భుతంగా ఉంటుంది. మీకే కాదు, ఎవరికైనా హృద్రోగం ఉంటే కూర్చోబెట్టండి, హాయిగా హోమం చేయండి. దాని ద్వారా ఏమవుతుందంటే అది నివర్తిస్తామని మొదలు పెడుతున్నాం. అదేదో ఒకసారి హోమం చేయకుండా పట్మని పోతుందని కాదు. ప్రయత్నం చేయండి. రెగ్యులర్గా చేయడం మూలంగా ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది. మనం హృద్రోగం తెచ్చుకోవడం ఎందుకు, తేకుండా ఉండటం బెటర్ కదా. ఈ ప్రయత్నం చేద్దామని మనం అందరం కలిసి కూడగట్టుకొని డిసెంబర్ 25 తారీఖున సనత్ నగర్లో జరగబోయే హోమానికి అటెండ్ అవ్వండి. అలానే మందపరు గ్రామంలో 22 డిసెంబర్ నుంచి 28 డిసెంబర్ దాకా జరిగే అతిరుద్రానికి కూడా వీలైతే వెళ్ళండి. దగ్గరున్నవాళ్ళు, దూరం నుంచి వెళ్ళేవాళ్ళు ఓపిక ఉంటే వెళ్ళండి. సెలవులే కదా, వెళ్తే వెళ్ళవచ్చు. ఇది ముఖ్యంగా హృద్రోగం ఉన్నవాళ్ళు ఈ జాగ్రత్తలు తీసుకోండి. ఉదయం మీ ఇంట్లోనే లేచి చక్కగా సూర్యుని నమస్కారం చేసుకోండి. ఈ మంత్రం చదువుకోండి. ఉంటానండి. ఓ